చైన్ లేదు మీ మెడలో. అల్లు అర్జున్ గారు చైన్ ఇచ్చారు కదా, ఆ చైన్ నేను తెచ్చేద్దాం అనుకున్నాను కానీ అసలు పుష్పలో మీకు అవకాశం ఎలా వచ్చింది? నేను యాక్చువల్లీ పుష్ప 1కే ఆడిషన్ ఇచ్చాను. నాకు ఫస్ట్ అడిగారు బ్లాక్ టికెట్లు అమ్ముకునే క్యారెక్టర్ అమ్ముతారు థియేటర్లో అని. సో లక్కీగా అది వెయిట్ చేయడం వల్ల సుకుమార్ సార్ 2లోనే మంచి క్యారెక్టర్ ఇచ్చారు. బన్నీ గారు అంటే బిహైండ్ ద స్క్రీన్ ఎట్లా ఉండేవాళ్ళు మీతో? ఫస్ట్ నేను షూట్కి వెళ్ళినప్పుడు అయితే ఆ రోజు చూద్దామని వెయిట్ చేస్తుంటే వెళ్ళే లోపలికి ఫస్ట్ ఆయన్ని చూసిన తర్వాత నమస్తే అన్న అంటే ఆయన అన్నారు అంతే. ఆ ఫోటో క్లిక్ చేస్తాం కదా, క్లిక్ చేసేటప్పుడు రావు రమేష్ గారు గట్టిగా నవ్వేశారు అనమాట. ఫోటో తీసినావు నువ్వు అని అడుగుతారు ఆయన. ఈ టైప్ ఆఫ్ భయం చూపిస్తుంటా. అయితే బన్నీ అన్న ఇట్రా అన్నారు అంటే వెళ్ళే అనమాట. అనుకోకుండా సంధ్యా థియేటర్ ఇష్యూ రోజు రోజుకి పెరిగిపోతుంది. సో దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? ఒపీనియన్ అంటే వెళ్ళారు ఆ రోజు మీరు థియేటర్కి కూడా వెళ్ళారట? నేను సంధ్య థియేటర్కి మొత్తం ఫుల్ పోలీసులు అంత చాలా స్ట్రిక్ట్ ఇది ఉండేది. అయితే ఎందుకు ఎంత స్ట్రిక్ట్ అయిందని మాకు తెలియదు. ఫన్ బకెట్ భరత్గా ఎప్పుడు పేరు వచ్చింది? నేను 2014లో వచ్చాను ఇండస్ట్రీ. కట్ చేస్తే 2016లో ఫన్ బకెట్ అనేది అవకాశం వచ్చింది. మరి భార్గవ్ కనిపించట్లేదు ఏంటి, అసలు ఏమైంది ఇష్యూ అయింది? అది భార్గవ్ స్టోరీ. అది మరి యాటిట్యూడ్ హేటో మరి తెలియదు. మొత్తానికి అయితే కాంటాక్ట్లో అయితే లేడు. పుష్ప 3లో అందరూ విజయ్ దేవరకొండ అని. అవును, మాకేమైనా క్లూ ఇవ్వగలుగుతా? పుష్ప అంటే విజయ్ దేవరకొండ గారిలా కనిపించారు. సో ఆ హైట్ అదంతా. సో ఆయనే అనుకుంటున్నాను నేను. సో మీ దాంతో క్లియర్ అయిపోయింది అనుకుంటాను నేను. హాయ్ అండి, వెల్కమ్ టు ఎడ్రీ మీడియా. నేను మీ నాగేంద్రచారి. ఈరోజు మన స్పెషల్ గెస్ట్ భరత్ బెహరా అంటాము, ఫన్ బకెట్ భరత్ అంటాము. సో పుష్ప సినిమాలో మనకు కిసక్ సాంగ్ చాలా ఫేమస్ అయింది కదండి. ఆ కిసక్ సాంగ్ రావడానికి కారణం ఈయనే. సో పుష్ప మూవీలో యాక్ట్ చేసా తనతో మాట్లాడి మనం మరిన్ని విషయాలు తెలుసుకుందాం, పుష్పలో జరిగిన విషయాలు మొత్తం తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ సార్. హాయ్ సార్. ఫన్ బకెట్ భరత్ అనాలా, భరత్ బెహరా అనాలా, లేదంటే పుష్ప ఆర్టిస్ట్ అనాలా? ఒరిజినల్ పేరు అయితే భరత్ బెహ్రా, కాకపోతే ఫన్ బకెట్ అనేది ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఒక ట్యాగ్ లైన్ యాడ్ అయింది. అండ్ ఇప్పుడు పుష్ప. ఏదైనా మరి చైన్ లేదు మీ మెడలో? చైన్ లేదా? అల్లు అర్జున్ గారు చైన్ ఇచ్చారు కదా, ఏది దాచిపెట్టుకున్నారా లేదంటే వేసుకురాలేదా ఏంటి? ఆ చైన్ నేను తెచ్చేద్దాం అనుకున్నాను కానీ సెట్ ప్రాపర్టీ వాళ్ళు ఒప్పుకోలేదు. అంతేనా? నిజంగా గోల్డేనా? లేదండి, గోల్డ్ కాదు. గోల్డ్ కాదు. చాలా మంది అడిగారు, మంచి క్వశ్చన్ వేశారు మీరు. చాలా మంది ఇన్స్టాలో ఫోటో పెట్టి ఆ వీడియోలు పెట్టిన తర్వాత అందరూ ఆ చైన్ ఏం చేసావు అన్నారు. సో ఆ చైన్ యాక్చువల్లీ సెట్ ప్రాపర్టీ వాళ్ళు ఇస్తారు కదా, ఆ చైన్ అది. కాబట్టి గోల్డ్ కాదు, నార్మలే సెట్ వాళ్ళ దగ్గర ఉంటాయి కదా, ఆ టైప్ ఆఫ్ నార్మల్ రోల్డ్ గోల్డ్ టైప్ చైన్. ఓకే, అట్లా గోల్డ్ ఇస్తే ఇంటికి తెచ్చుకుని గోల్డ్ ఇస్తే బాగానే ఉంటుంది, చక్కగా పట్టుకుని వచ్చింది. సో పుష్పలో అంటే మీ ఫన్ బకెట్ జర్నీ అంతా మాట్లాడుకునే ముందు అసలు పుష్పలో మీకు అవకాశం ఎలా వచ్చింది? సుకుమార్ గారు కాల్ చేసి మీకు సో ఎలా ఉండేది సుకుమార్ గారితో? నేను యాక్చువల్లీ పుష్ప 1కే ఆడిషన్ ఇచ్చానండి. పుష్ప 1కి ఆడిషన్ ఇచ్చిన తర్వాత ఒక 4-5 రౌండ్స్ అయ్యాయి. సో 5 రౌండ్స్ సెలెక్ట్ అయ్యాను. 5th రౌండ్ సెలెక్ట్ అయిన తర్వాత మీ క్యారెక్టర్ ఉంటుంది అన్నట్టు చెప్పారు. దాని తర్వాత ఒక 2-3 క్యారెక్టర్స్ అడిగారు అనమాట, ఈ క్యారెక్టర్ కోసం అనుకుందామని. అది నాకు డైరెక్షన్ డిపార్ట్మెంట్తో నాకు ర్యాపో ఉండేది, వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పడం. కానీ అన్ఫార్చునేట్గా ఏమంటే ఆ క్యారెక్టర్స్ కొన్ని షూట్ అవ్వలేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లుక్ వైజ్ షూట్ అవ్వలేదు, కొన్ని ఏజ్ వల్ల షూట్ అవ్వలేదు. కొంచెం 45 years ఏజ్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఒకటి అన్నారు, అది లుక్ చేద్దామన్నా వద్దు, మనడు చిన్నోళ్ళ కనిపిస్తున్నాడు మళ్ళీ వద్దన్నారు. ఆ తర్వాత ఇంకో క్యారెక్టర్ నాకు ఫస్ట్ అడిగారు బ్లాక్ టికెట్లు అమ్ముకునే క్యారెక్టర్ అమ్ముతారు థియేటర్లో అని. అదొకటి అడిగారు, అది కొంచెం డైలాగ్స్ అంత ఉండవు అని కూడా చెప్పారు. ఆ తర్వాత నేను కూడా కొంచెం ఎందుకులే ఇంకా ది బెస్ట్ క్యారెక్టర్ ఏమైనా ఉంటే వస్తుందా అని డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అడిగితే ఇంకా ఉంటుందండి, బట్ మీరు ఒకవేళ ఓకే అంటే ఈ క్యారెక్టర్ చేద్దరు కానీ అన్నారు. అంటే లేదు సార్, మరి 5 రౌండ్స్ సెలెక్ట్ అయ్యా కదా, కొంచెం మంచి క్యారెక్టర్ అయితే వెయిట్ చేస్తాను అన్న. సో లక్కీగా అది వెయిట్ చేయడం వల్ల సుకుమార్ సార్ అది మైండ్లో ఉంది సార్కి, 2లోనే మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ఓకే, అంటే ఇప్పుడు ఈ ఫోటోగ్రాఫర్ క్యారెక్టర్ కాకుండా ఇంతకుముందు మీరు చెప్పినవి సో దాంట్లో ఉందా బ్లాక్ టికెట్? అది యాక్చువల్ 1లో ఉంటుంది. నేను చెప్పింది 1 స్టోరీ చెప్తున్నా. 1కి నేను సెలెక్ట్ అయ్యా కదా, 1కి సెలెక్ట్ అయితే ఆ తర్వాత అందులో వచ్చే క్యారెక్టర్స్ నేను చెప్పాను. అందులో ఉంటుంది కదా బ్లాక్ టికెట్లు అమ్ముకునే క్యారెక్టర్ ఒకటి. నేను పుష్ప 2 అనుకుంటున్నా. సో అది మిస్ అయ్యింది అనమాట. అది కట్ చేస్తే 2లోన క్యారెక్టర్ వచ్చింది. మంచి అల్లు అర్జున్ గారితో
పడింది కదా. అంటే అంటే లిటరల్లీ అది ఒక ఫ్యాన్ బాయ్ మూమెంట్ నాకు, ఎందుకంటే నేను అల్లు అర్జున్ గారికి పెద్ద డైహెడ్ ఫ్యాన్ అనమాట. సో ఆ సినిమాలో అవకాశం రావడం ఒక ఎత్తు అయితే, ఇంకా బన్నీ గారితో అవకాశం దొరకడం ఇంకా అది సుకుమార్ సార్కి క్రెడిట్ లిటరల్లీ. అంటే మీకు ఎలా నరేట్ చేసినప్పుడు ఎలా చేశారు సుకుమార్ గారు? అంటే నెరేట్ చేయడానికి యాక్చువల్లీ క్యారెక్టర్ ఫస్ట్ నాది కాదు. ఆల్రెడీ ఇప్పుడు అంత పెద్ద సినిమా అయినప్పుడు క్యారెక్టర్స్ చాలా ఉంటాయి కదా, అందులో కొన్ని కొన్ని మెయిన్ క్యారెక్టర్స్ ఏవైతే ఆడిషన్ ద్వారా సెలెక్ట్ చేశారో, ఆ ఆడిషన్ ద్వారా సెలెక్ట్ చేసిన క్యారెక్టర్స్ని సార్ ఆల్రెడీ ఒకరు కాకుండా ఇద్దరు ముగ్గురిని పెట్టుకుంటారు స్పేర్గా. ముగ్గురు పెర్ఫార్మెన్స్ బాగానే చేస్తారు, ఇద్దరున్న పెర్ఫార్మెన్స్ బాగానే చేసినా లుక్ వైజ్ ఎలా సెట్ అవుతారని చెప్పి వాళ్ళని కూడా లొకేషన్ పిలుస్తారు. సో అలాగే లొకేషన్ పిలిచారు ఈ క్యారెక్టర్కి ఒక ముగ్గురు కుర్రోల్ని, ఈ ఫోటోగ్రాఫర్ క్యారెక్టర్ కోసం. కానీ నాకు పిలిచింది వేరే క్యారెక్టర్కి. నాకు చెప్పారు సంథింగ్ జగత్ బాబు వాళ్ళ అబ్బాయి ఉంటారు కదా అందులో, ఆ స్టార్టింగ్ విలన్ ఎండింగ్లో వస్తారు కదా, వాళ్ళ బ్యాచ్లో అన్నట్టు చెప్పారు. అందులో డైలాగ్స్ అంత ఉండకపోవచ్చు అది ఇది, అయినా మీరు వస్తారా అంటే 1లో మరి ఇంకెలాగో చాలా రకంగా ట్రై చేసాం కానీ లుక్ వైజ్ అన్ని సెట్ అవ్వలేదు కదా, వెళ్ళిపోతే బెటర్ బాబు అని వెళ్ళిపోయాను నేను. లొకేషన్కి వెళ్ళిన తర్వాత ఈ ముగ్గురు కుర్రోళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ ఫోటోగ్రాఫర్ క్యారెక్టర్కి, వాళ్ళు ఒక కుర్రోడు ఆల్రెడీ లోపల చేస్తున్నాడు, షూట్ జరుగుతుంది రోజు, ఆ అబ్బాయి సరిగ్గా చేయట్లేదు. ఇంకొక ఇద్దరు ఆల్రెడీ ఉన్నారు, ఆ అబ్బాయి బాగా చేయకపోతే మనోడిని పెడదామని. ఈ లోపు నేను లొకేషన్కి వెళ్ళాక ఈ క్యారెక్టర్తో వెళ్ళాను అనమాట. ఈ లుక్తో నాకు గెటప్ కాస్ట్యూమ్ వేసిన తర్వాత వెళ్తే సార్ చూశారు, మనోడు హే చాలా బాగున్నాడు, ఓకే విలన్ లాగా సూట్ అయ్యాడు అన్నారు. బయటకు వచ్చిన తర్వాత మధ్యాహ్నం లంచ్ బ్రేక్ అయిన తర్వాత అప్పుడు కూడా మళ్ళీ ఫోన్ చేసి అర్జెంట్గా మీరు కాస్ట్యూమ్ మార్చాలి సార్, మీ క్యారెక్టర్ మారుస్తున్నారని అంటే మళ్ళీ కాస్ట్యూమ్ మార్చితే ఈ ఫోటోగ్రాఫర్ క్యారెక్టర్ కింద మళ్ళీ తయారు చేశారు. తయారు చేసి లోపలికి సార్ దగ్గరికి వెళ్ళి చూపిస్తే హే మనోడు ఈ క్యారెక్టర్లో కూడా బాగానే ఈ గెటప్లో కూడా బాగానే ఉన్నాడు అనగానే ఆ కుర్రోడు ఆల్రెడీ ఎవరైతే చేస్తున్నారో ఆ అబ్బాయికి కొంచెం నువ్వు ఇంకా సరే చేయట్లేదు, చాలా టేక్స్ అయిపోతున్నాయి, పెద్ద ఆర్టిస్టులు ఎందుకంటే రావు రమేష్ గారు బన్నీ గారు ఉన్నారు కదా అని చెప్పి ఆ అబ్బాయిని పంపించారు. నన్ను ఇమీడియట్గా తీసుకెళ్ళి అక్కడ నించోబెట్టి ఇమీడియట్గా అప్పటికప్పుడు, అంటే నాకు ఆ సీన్ కూడా తెలియదు కదా, నేను వెళ్ళింది ఇంకొక క్యారెక్టర్ కోసం, అప్పటికప్పుడు చేయండి అన్నారు. అనేసరికి కొంచెం చిన్న టెన్షన్ ఉంటుంది, ఎందుకంటే ఆ స్క్రిప్ట్ నాకేం తెలియదు, వాళ్ళందరూ ఆల్రెడీ ప్రిపేర్డ్ కదా. అప్పటికప్పుడు ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ప్రవీణ్ అన్న వాళ్ళు వచ్చి చెప్పారనమాట ఇలాగలుగా అని, అంటే ఆ సీన్ విన్నాను, ఆ తర్వాత టేక్ అన్నారు, అయిపోయింది, సింగిల్ టేక్లో చేస్తాను. బన్నీ గారు అంటే బిహైండ్ ద స్క్రీన్ ఎట్లా ఉండేవాళ్ళు మీతో? బిహైండ్ ద స్క్రీన్ స్టార్టింగ్ ఫస్ట్ నేను షూట్కి వెళ్ళినప్పుడు అయితే యాజ్ ఎ ఫ్యాన్గా నాకు ఎలా ఉంటుందంటే, మనకి చాలామంది ఫ్యాన్స్ ఉంటారు నాలాగే అతనికి షూటింగ్లో, మనం చాలా ఎగ్జైట్ అయిపోతుంటాం, అరే రే అమ్మ అని. ఫస్ట్ నేను లొకేషన్కి వెళ్ళినప్పుడు నేను షూట్లో నాకు ఏ క్యారెక్టర్ ఇస్తారనేది పక్కన పెడితే అతన్ని చూడడానికి వెళ్ళినట్టుంది, అది అతన్ని చూడాలని. ఎందుకంటే నేను ఇన్ని ఇయర్స్ ఇండస్ట్రీలో ఉన్నాను కానీ ఎప్పుడు డైరెక్ట్ అంటే కలిసే ఛాన్స్ వచ్చినా కూడా కలలేదు, ఇలాగ షూటింగ్ ద్వారా కలాలి అని ఒక గోల్లా పెట్టుకున్నా. సో ఇంకా ఈ ఛాన్స్ వచ్చింది అని చెప్పి ఆ రోజు చూద్దామని వెయిట్ చేస్తుంటే వెళ్ళే లోపలికి ఫస్ట్ ఆయన్ని చూసిన తర్వాత ఒక ఫ్యాన్ బాయ్ మూమెంట్, ఆ ఎగ్జైట్మెంట్ చాలా బాగుంటుంది. కానీ వెళ్ళిన వెంటనే నమస్తే అన్న అంటే ఆయన అంతే, ఆ క్యారెక్టర్లో ఏం మాట్లాడలే, ఆ స్టార్టింగ్ ఏం మాట్లాడలేదు అది ఉన్నారు. అనగానే తర్వాత సీన్ అయింది, వైడ్లో మొత్తం అయిపోయింది. చేసిన తర్వాత మళ్ళీ నా క్లోజ్ మిడ్ పెట్టినప్పుడు, అప్పుడు షార్ట్ జరుగుతున్నప్పుడు ఒక ఆ సీన్లో ఎలా చేయాలి అంటే, ఆ సీను ఇప్పుడు మీరు సినిమా చూసారు కదా, ఆ సినిమాలో ఆ ఫోటో క్లిక్ చేస్తాం కదా, క్లిక్ చేసేటప్పుడు నాకు దొంగచాటుగా క్లిక్ చేయమన్నారు. అదే నేను అడదాం అనుకుంటున్నా, చెప్పండి. అది దొంగచాటుగా క్లిక్ చేయమన్నారు. అయితే సార్ జస్ట్ దొంగచాటుగా నువ్వు క్లిక్ చేయి, నువ్వు ఎలా చేస్తావు నాకు తెలియదు అని సార్. అయితే సర్లే అని చెప్పి అది కొంచెం కామెడీ టైమింగ్లో కూడా చేయాలన్నమాట. అతను సీరియస్గా మాట్లాడుతుంటారు, సీఎం గారు మాట్లాడుతుంటే ఎలాగెత్తి అంటే అది చేస్తుంటే రావు రమేష్ గారు గట్టిగా నవ్వేశారు అనమాట లొకేషన్లో. భలే చేశాడు మనోడు అని ఆ టైమింగ్లో చేసినాను. నవ్విన తర్వాత అప్పుడు అతను అడుగుతారు, ఫోటో తీసినావు నువ్వు అని అడుగుతారు ఆయన. అంటే స్టార్టింగ్ సుకుమార్ సార్ చెప్పినట్టు ఎలాగైతే సీన్ ఎక్స్ప్లెయిన్ చేశారో అలాగే భయంతోనే చెప్పాలి. ఎందుకంటే నేను అతని దగ్గర ఫోటోగ్రాఫర్ అంటే ఆయన దగ్గర పనులాగే, అంత పెద్ద సీఎం గారి దగ్గర పర్సనల్ ఫోటోగ్రాఫర్ అంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తాడేమో అని భయంకి తీసావా నువ్వు అని సీరియస్గా కడితే నేను ఈ టైప్ ఆఫ్ భయం చూపిస్తుంటా. అదే యాక్చువల్లీ స్క్రిప్ట్లో ఉంది. అయితే బన్నీ అన్న అప్పుడు మాట్లాడారు, అరే ఇట్రా అన్నారు అంటే వెళ్ళే అనమాట. ఆ సీన్ అలా కాదు, చిన్న చేంజ్ ఓవర్ చేద్దాం అని చెప్పి, అదే మా ఇంట్లో మా అబ్బాయికి ఏదైనా రిమోట్ ఏదైనా ఎక్కడుందన్నా అని అడిగితే ఏమన్నాడు నాకు తెలియదు అసలు ఎక్కడుందో అంటే ఈ టైప్ ఆఫ్ ఓవర్ యాక్షన్ చేస్తాడు. అలా ఒకసారి ట్రై చేయి అన్నాడు. అంటే సీఎం గారు నాకు చూసి ఫోటో తీసాను అంటే నేనా ఫోటో నేను తీస్తాను సార్. సో ఈ టైప్ ఆఫ్ బిల్డప్లో చేయానంటే అలా చేశా.
చేసేసరికి వెంటనే సుకుమార్ సార్ వచ్చి ఏ ఎందుకు చేసావరా అన్నారు. అనగానే నేను మరి అతను చెప్పారు అని చెప్పలేకపోయాను, ఆల్రెడీ మనకు ఆ ఫ్యాన్ ఆ లవ్ ఎఫెక్షన్ ఉంటుంది కాబట్టి. అప్పుడు బన్నీ అన్నే డల్లింగ్ నేనే చెప్పా వద్దా అని అన్నారు. లేదు లేదు అసలు యాక్చువల్లీ ఆయన దగ్గర మనోడు పని చేస్తున్నాడంటే అంత భయం ఉంటుంది, ఉద్యోగుల నుంచి తీసేస్తాడేమో అని వచ్చబడిపోద్ది మనడికి, అలాంటిది మనం ఎటకారం చేయకూడదు అని అంటే ఓకే ఓకే క్యారీ ఆన్ అని అంటే అప్పుడు నేను మళ్ళీ ఐఎస్టీ సార్ చెప్పినట్టు చేశాను, సుకుమార్ సార్ చెప్పినట్టు. సో అప్పుడు ఆయన మాట్లాడారు ఫస్ట్ ఆ షార్ట్కి సంబంధించి. ఇంకా షార్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ నార్మల్గా బ్రేక్ జస్ట్ షార్ట్ బ్రేక్ ఉంటుంది కదా, ఆ టైంలో నేను అలా మాట్లాడదు అనుకుంటున్నా కానీ ఆయన ప్రాక్టీస్లో 24/7 ప్రాక్టీస్లో ఉంటారు ఆయన. మీకు షార్ట్ అయిపోయిన తర్వాత కూడా ఖాళీగా ఉండరు, అక్కడ సోఫాలో కూర్చున్నా ఏదో డైలాగ్ చెప్తా అంటే నెక్స్ట్ ఏ సీన్ అయితే చేస్తారు ఆ సీన్ గురించి అలాగ అనుకొని ఇదే ఏదైనా ఇంపార్టెంట్ సుకుమార్ సార్ వచ్చి మాట్లాడుతున్నారంటే ఆ టైంలో మాట్లాడతారు కానీ లేకపోతే ఈ ప్రాక్టీస్లో ఉంటారు. సో ఆ టైంలో మనం వెళ్ళి హాయ్ ఏది మాట్లాడలేం కదా, మనం కూడా కొంచెం ప్రొఫెషనల్గా యాక్టర్గానే వెళ్ళాం కదా, అలా డిస్టర్బ్ చేయకూడదని చేయలేదు. కాకపోతే మధ్యలో ఒక 2-3 టైమ్స్ నార్మల్గానే మాట్లాడా, అంటే షార్ట్కి సంబంధించి ఇలాగా అలా ఇక్కడి నుంచి వచ్చా, ఈ లైట్ నా మీద పడుతుందిరా కరెక్ట్ చూసుకో, ఇవి స్టార్టింగ్ షూట్ అయినంత వరకు అదే మాట్లాడా. ఎండింగ్లో ఫోటో దిగడానికి వెళ్ళినప్పుడు మాత్రం కొంచెం మాట్లాడే ఛాన్స్ దొరికింది. ఓకే, శ్రీవల్లి బర్త్డేకి కూడా వెళ్ళారు కదా మీరు, అంటే ఏంది చేశారు కదా శ్రీవల్లి బర్త్డే సాంగ్, దాంట్లో బర్త్డే అదే ఈ కిసిక్ సాంగ్ అందులో కూడా మొత్తం 6 days అయిందండి అది షూట్. 6 days షూట్ అయితే. సో ఎలా ఉండేవారు రష్మిక గారు, ఎలా ఉండేవారు అంటే రష్మిక గారు ఆ రోజు సాంగ్ డే రోజు మొత్తం అందరూ ఉన్నారు, మొత్తం ఫ్యామిలీ మెంబర్స్, సిండికేట్ మెంబర్స్, మినిస్టర్లు అందరూ ఉంటారు కదా సినిమాలో. సాంగ్ రోజు అంతా ఆవిడ కూడా ఎక్కువ రోజులు రాలేదు, 6 daysలో ఒక 2 days 3 days వచ్చారు. మిగతా సాంగ్ అంతా శ్రీలీల గారి మీద అవుద్ది కదా. ఆవిడతో మనకి ఎప్పుడంటే ఆ ఇంట్లో సీన్, ఈ సాంగ్ స్టార్ట్ అవ్వకముందు సీన్ ఉంటుంది కదా, అతను రావు రమేష్ గారు ఫోటో దిగాలబ్బా అని శ్రీవల్లి గారు తన్నప్పుడు ఏడా కిసిక్ అంటే నేను వస్తా కదా, అప్పుడు ఆవిడతోనే కాంబినేషన్ డైలాగ్స్ ఏమి ఉండవు, ఆవిడ పక్కన నించొని ఉంటారు, ఆవిడ ఫోటో దిగడానికి వస్తే నేను ఎంట్రీ ఇస్తాను. అప్పుడు అది జస్ట్ అంత ఎక్కువ మరి అంత అంటే మాట్లాడుకునే అంత టైం లేదు, బట్ కొంచెంసేపు మాట్లాడింది కూడా జస్ట్ ఆవిడ హాయ్ చెప్పడం, నేను కూడా హాయ్ అండి అని మాట్లాడడం అంతే. సో అంటే తెలుసా ముందే కిసిక్ సాంగ్ ఉంటుందని చెప్పారా? తెలీదండి నాకు తెలీదు, కానీ ఆ షూట్ అయిపోయిన తర్వాత అది హౌస్లో సీన్ అయిన తర్వాత ఆ రోజు ప్యాకప్ అయిపోయింది. కానీ ఆ సాంగ్ ఎప్పుడు లాస్ట్లో అయింది, షూటింగ్ లాస్ట్ డేస్లో అయ్యాయి. ఈ ఇంట్లో సీన్ ఎప్పుడో జరిగిపోయింది అది, అంటే ఒక 4 months రిలీజ్ 4 months ముందే అయిపోయింది. అప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పారనమాట, ఇందులో ఒక సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ కొంచెం నీ పేరు మీద ఈ పేరుకి సంబంధించి ఉంటుంది అన్నారు. అని ఉంటుంది అంటే అక్కడో చిన్న ముక్క ఏదో ఎలాగో ఉంటుందేమో చిన్నది అనుకున్నా, కానీ సాంగ్ మొత్తం అలాగే ఉంటుందని తెలీదు. అది షూట్కి వెళ్ళిన రోజు చూసి అప్పుడే విన్నాక సాంగ్ నేను నిజంగా అంటే దానికి ముందు సీన్ అలాగ ఉంటుంది, దానికి ముందు సీన్ ఏదైతే ఉంటుందో అది ఒక చిన్న ఫన్ ఎలిమెంట్ టైప్లో ఎండ్ అవుద్ది, అదే సాంగ్ లీడ్ కనెక్టెడ్ సాంగ్ అనమాట. సో మరి పుష్ప 3లో ఏమేమి షూట్ చేశారు? లేదండి, పుష్ప 3లో ఇంకా నా వెంటనే నాకు జస్ట్ అంటే ఉంటాను లేదో కూడా తెలియదు, బట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమన్నారంటే పుష్ప 3లో ఇంకా మంచి క్యారెక్టర్ ఉంటుంది మీది, అంటే ఇంకా త్రూ అవుట్ ట్రావెలింగ్ ఉంటుంది మీది రావు రమేష్ గారితోని. సో ఇంకా సార్ మైండ్లో ఒకసారి మీరు పడ్డారు కాబట్టి ఆబ్వియస్లీ ఇంకా సార్ ఇంకే సినిమా చేసినా మీరు ఉంటారు, అండ్ 3లో కొంచెం దీనికంటే బెటర్గానే ఉంటుంది అని చెప్పారు. రావు రమేష్ గారు పిఎం అవుతారు. ఇప్పుడు రావు రమేష్ గారు సీఎం అయిపోయారు కదా, అయిపోయిన తర్వాత ఆయన చెప్తారు కదా డైలాగు, మీరు సీఎం అయినాక ఈడే మీ ఫోటోలు కొట్టేవాడని. అదే ఆయన నెక్స్ట్ పిఎం అవుతాడా అంటున్నా. మరి నెక్స్ట్ పిఎమ్మా ఏమో, ఆయన పిఎమ్మో ఏదైనా ఏది చేస్తారో మరి మనకు తెలియదు, చూడాలి మరి 3 స్టార్ట్ అయితే చూడాలి. సో అంటే అందరూ సక్సెస్ చేసుకుంటున్నారు. అవునండి, అనుకోకుండా సంధ్యా థియేటర్ ఇష్యూ రోజుకి పెరిగిపోతుంది. అవును. సో దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? ఒపీనియన్ అంటే లిటరలీ అంటే చాలా బాధాకరమైన విషయం ఇది, అన్ఫార్చునేట్గా అలాగే జరిగింది. సో లిటరలీ ఒక మనిషి అలాగా చనిపోతే ఎవరైనా సరే డబ్బుల రూపంగా ఏదైనా సాయం చేయగలరు, అండ్ వెళ్ళి వాళ్ళ ప్రెజెన్స్ వెళ్ళి ఏదైనా ఓదార్పు ఏదైనా చేయగలరు, కానీ ఏది చేసినా కూడా మనిషి పోయిన తర్వాత వాళ్ళని తీసుకొని రాలేం. ఆ గిల్ట్, ఆ బాధ అయితే ఖచ్చితంగా ఉండిపోతుంది. అది మనం ఎన్ని చేసినా కూడా వాళ్ళ ఫ్యామిలీకి మనం అది ఇచ్చేయలేం, ఆ బాధ ఎప్పటికీ ఉండిపోద్ది. సో ఆబ్వియస్లీ అందరిలాగే
మనకేంటంటే అంటే అన్ఫార్చునేట్గా ఇన్సిడెంట్ ఎందుకు ఇలా జరిగింది, అవ్వకుండా ఉంటే బాగుంది కదా అని ఒక బాధ అయితే ఉంది. అంటే వెళ్ళారు ఆ రోజు మీరు థియేటర్కి కూడా వెళ్ళారట? నేను వెళ్ళలే సంధ్య థియేటర్కి. నేను సంధ్య థియేటర్కి నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళాను. నెక్స్ట్ డే అంటే 5:30 షో ఉంటుంది కదా మార్నింగ్. ఇన్సిడెంట్ అప్పుడు మీరు లేరు అక్కడ. 9:30కి అయింది కదా ఈ ఇన్సిడెంట్. 9:30 అప్పుడు నేను వెళ్ళలేదు. మార్నింగ్ 5:30 షోకి మేము బుక్ చేసాం. అప్పటికి మేము మార్నింగ్ వెళ్ళినప్పటికి మొత్తం ఫుల్ పోలీసులు అంతా చాలా స్ట్రిక్ట్ ఇది ఉండేది. నార్మల్గా అందరూ మేము లోపలికి వెళ్ళకుండా అక్కడ ఎక్కడ బంచ్ ఆఫ్ పీపుల్ నించొని ఉన్నా తిట్టేస్తున్నారు, ఎలాంటి ఎక్కడ ఎందుకు మీరు నించుంటున్నారని. అయితే ఎందుకు ఇంత స్ట్రిక్ట్ అయిందని మాకు తెలియదు. ఈ నైట్ ఇన్సిడెంట్ అయిందని చెప్పి ఇమీడియట్గా న్యూస్ రాదు కదా. మా నైట్ పడుకొని లేసాం, థియేటర్కి వెళ్ళేసరికి మొత్తం పోలీస్ సెక్యూరిటీ, ఎందుకు ఎంత సెక్యూరిటీ అనుకున్నా. ఆ తర్వాత తెలిసింది జరిగింది అని.